యువర్ వ్యాలంటైన్ అన్నారు కదండి, ఆ వ్యాలంటైన్ యొక్క వర్డ్ చూడండి. వ్యాలంటైన్ అండ్ మీనింగ్ ఏంటంటే స్ట్రెంగ్త్ అండి. మీరు కానీ అవతల వ్యక్తిని ఇష్టపడుతున్నారు అనుకోండి, అబ్బాయి కావచ్చు అమ్మాయి కావచ్చు, ఫస్ట్ బీ ద స్ట్రెంగ్త్ ఫర్ దెమ్. అవతల వ్యక్తి కోసం మీరు ఒక స్ట్రెంగ్త్గా మారాలి. ఇప్పుడు ఏం చేస్తున్నారు, 10th క్లాస్ తమ్ముడు అన్నకు అడుగుతాడు అనమాట, ఏంటన్నయ్యా వ్యాలంటైన్ డే వదిలి గ్రీటింగ్ ఇచ్చావా అని చెప్పేసి. అప్పుడు వీడు బరిది వదిలి అన్ని మొత్తం చిందరవందర చేసేస్తున్నారు. ఒకరికి ఒకరు శక్తిగా మారాలి అనేసి అంటే ఫస్ట్ గివ్ రెస్పెక్ట్ టు ద ఆపోజిట్ పర్సన్. అవతల వ్యక్తి యొక్క గౌరవాన్ని కాపాడండి. వ్యాలంటైన్ యొక్క మీనింగ్ ఏంటి అంటే స్ట్రెంగ్త్. అంటే ఎలాంటి స్ట్రెంగ్త్ అంటే నిస్వార్థంగా. ప్రేమ అన్నది నిస్వార్థంగా అండి. ఏది ఆశించి చేసేది ప్రేమ కానే కాదు. ప్రేమ అంటేనే నిస్వార్థంగా అవతల వ్యక్తి యొక్క అభ్యున్నతిని కాపాడుకునేదే ప్రేమ అండి. అలాంటప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలో చెప్పండి. మీరు చిన్నపిల్లలు ఏం కాదు, మీరు ప్రేమించిన వయసుకు వచ్చారంటే మీకు అన్నీ అర్థమవుతుంటాయి. కానీ నేను చెప్పొచ్చేది ఏంటి అంటే అవతలి యొక్క వ్యక్తి యొక్క రెస్పెక్ట్ని కాపాడండి. అమ్మాయిని ఇష్టపడ్డారు 10 మందికి చెప్పడము చేయడము చేయకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవన్నీ ఏంటంటే మీరు ఒక టీవీ కానీ ఫ్రిడ్జ్ కానీ కొనుక్కునేటప్పుడు దాని యొక్క వారంటీ గ్యారంటీ అన్నీ చూస్తారే, 10-20 వేల వస్తువు కోసం మీరు అంత ఆలోచిస్తుంటా అంటే ఒక లైఫ్ పార్ట్నర్, మీ జీవితం యొక్క పార్ట్నర్ని ఎంచుకోబోతున్నారు ఈ ప్రేమ ద్వారా. అలాంటిది మీరు ఎంత జాగ్రత్త పడాలి చెప్పండి. ఫ్రెండ్స్, కంప్లీట్ వీడియో చూడాలంటే స్క్రీన్ పైన ఉన్న వీడియోని క్లిక్ చేయండి ప్లీజ్.